నేను పిండి ప్రమిదలు ఈసారి కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని ట్రై చేశానండి. 7 శనివారాల వ్రతంలో ఒక వారం ఒక మోడల్‌లో చేద్దామనుకున్నాను. ఈ వారం ఈ మోడల్‌లో చేశాను. పిండిలో కొంచెం నెయ్యి, బెల్లం, ఆవు పాలు, అరటిపండు వేసి కలిపి ఒక 10 మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో దేవుడికి నైవేద్యానికి పెట్టే గిన్నెలుంటాయి కదండీ! అది తీసుకున్నాను. పిండి కొంచెం నానిన తర్వాత అన్నీ కూడా ఒకే సైజులో తీసుకున్నానండి. 7 ఉండలు కూడా. తీసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిలో ముంచి నా దగ్గర గిన్నె ఉందని చెప్పాను కదండీ! నైవేద్యం గిన్నెలు. వాటిలో పెట్టి వేళ్ళతో వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా ఒత్తుతూ చేశానండి. చాలా అంటే చాలా అందంగా వచ్చినియి. ఒక చిన్న టిప్ చెప్తానండి. గ్లాస్ షేప్ చేసినా గానీ, బౌల్ షేప్ చేసినా గానీ పిండి ప్రమిదలు కింద బేస్ కొంచెం మందంగా ఉండేలా ఉంచుకోండి. ఎందుకంటే ఆయిల్ కింద నుంచి కారే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం మందంగా చేసుకోండి. ఒక వారం నేను గ్లాస్ షేప్ చేశాను. అది చేసినప్పుడు కొంచెం ఎత్తుగా ఉంది నాకు. దేవుడు విగ్రహాలు ఉన్నాయి కదండీ! సో, దానికన్నా కూడా ఎత్తుగా ఉంది. సరే దేవుడికి ఇలా గిన్నె షేప్‌లో చేస్తే బావుంటదని చేసుకున్నాను. మీకు ఎలా నచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.